మిత్రులారా, ముందు శ్లోకం బాగుంది కదా. ఇప్పుడు తర్వాత శ్లోకం అయిన 90వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఇది కూడా చాలా బాగుంటుందండి. మనలాంటి వాళ్ళ గురించే శంకర్లు ఈ శ్లోకాన్ని రాశారు. తన శక్తి కొద్దీ త్రికరణ శుద్ధిగా ఈశ్వరుణ్ణి సేవిస్తాను అని ఈ శ్లోకంలో చెప్తున్నారండి. ఏం చెప్పారో చూద్దాం. వచసా చరితం వదామి శంభో అహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. అంటే అహం నేను, తే నీ యొక్క, ఉద్యోగ విధాసు అంటే ఉన్నత యోగముల యొక్క విధానములందు, అప్రసక్త అంటే పరిచయం లేనివాడను, వచస వాక్కు చేత, శంభో సుఖస్వరూపుడవైన తే నీ యొక్క, చరితం చరిత్రను, వదామి చెప్పుతున్నాను, మనస మనస్సు చేత, ఈశ్వరస్య ఈశ్వరుడవైన, తవ నీ యొక్క, ఆకృతి ఆకారాన్ని, దివ్యమంగళ స్వరూపాన్ని, సేవే సేవిస్తాను, శిరస శిరస్సుతో, సదాశివం నిత్య సుఖ స్వరూపుడవైన, త్వాం ఏవ నిన్నే, నమామిచ నమస్కరిస్తున్నాను. అంటే వాక్కుతో సుఖస్వరూపుడవైన నీ చరిత్రను పలుకుతూ ఉంటాను, మనస్సుతో ఈశ్వరుడివైన నీ ఆకారాన్ని ధ్యానిస్తూ ఉంటాను, శిరస్సుతో సదాశివుడివైన నీకు నమస్కారం చేస్తాను. అంటే త్రికరణ శుద్ధిగా నిన్ను ఆరాధిస్తాను. ఇదే యోగం అనుకుని నన్ను అనుగ్రహించు అని విన్నపిస్తున్నారండి. యాక్చువల్లీ శంకర్లు వివేక చూడామణిలో భగవంతుని ఏ విధంగా ధ్యానం చెయ్యాలి అన్నది క్లియర్లీ చెప్పారండి. అలాగే ధ్యానాభ్యాసములు తెలియని వారికి యోగాభ్యాసాలు 8 రకాలు, వాటిని అష్టాంగ యోగం అంటారు అని చెప్పారండి. అవి ఏమేమిటంటే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతులు అంటారండి. అంటే 1 యమము, 2 నియమము, 3 ఆసనము, 4 ప్రాణాయామము, 5 ప్రత్యాహారము, 6 ధ్యానము, 7 ధారణము, 8 సమాధి. ఇవే అష్టాంగ యోగాలండి. అయితే శంకర్లు ఏం చెప్తున్నారు, నాకు ఈ అష్టాంగ విధులు ఏమి తెలియదు సుమి, నాకు తెలిసిందంతా నిన్ను త్రికరణ శుద్ధిగా మాత్రమే పూజిస్తాను అని. అదేనండి నేను ముందు శ్లోకంలో చెప్పినట్టుగా శంకర్లకి ఇలాంటివన్నీ తెలియదా? అతనికి తెలియని అష్టాంగ యోగాలు అసలు ఏమైనా ఉన్నాయా అండి? అతనికి తెలియనివి ఏమి లేవు. వారు కేవలం మనకి తెలియ చెప్పడం కోసమే ఇవన్నీ రాశారండి. అతను సాక్షాత్తు పరమశివుని అవతారం అండి, అపరావతారం. సో మనం భగవంతుడి ముందు నిలబడిట అహంకారం విడిచి ఈ విధంగా స్తోత్రం చెయ్యాలని ఈ శ్లోకం ద్వారా మనకి సూచిస్తున్నారండి. యోగాది విధులు మనకి తెలియకపోయినా ఈ శ్లోకంలో చెప్పిన రీతిగా శివుణ్ణి సేవించాలని మనకి తెలియపరిచారనమాట. ఏమంటున్నారు, ఈశ్వర నీ హోదాకి తగ్గిన విధంగా నడుచుకోవడం నాకైతే ఏమాత్రం తెలియదు. అంత మాత్రం చేత నేను అవివేకిని మాత్రం అనుకోవద్దు. నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది, కాకపోతే నేను నాకు చేతనైన విధంగానే నిన్ను సేవిస్తాను. నా వాక్కు ద్వారా, మాటల ద్వారా నీ చరిత్రాన్ని గానం చేస్తాను, నీ కథామృతాన్ని, గుణగుణాలని స్తుతిస్తాను. మనస్సు ద్వారా నీ దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానం చేస్తాను. శిరస్సు ద్వారా నీ పాదాలకు తల ఉంచి నమస్కరిస్తాను. ఈ విధంగా నా మనోవాక్కాయ కర్మ ద్వారా యథాశక్తిగా నిన్ను సేవిస్తాను అని తెలుపుతున్నారు. అదే కదండి మనకి భాగవతంలో ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రితో చెప్పిన పద్యం ఉంది కదా,
మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఆ పద్యం చదివి వినిపిస్తాను, చూడండి. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునా కర్ణించు వీణులు వీణులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగును పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభిని ధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి అన్నారండి. ఎంత చక్కగా చెప్పారో చూడండి. అలాగే ముకుందమాలలో కూడా ఒకటి ఉంటుంది. అందరికీ చాలామందికి ముకుందమాల వచ్చి అనుకుంటా. కులశేఖర ఆళ్వార్లని అతను రాసింది ముకుందమాల. చాలా బాగుంటాయండి. అది కూడా మీకు అందరికీ వీలైతే ముకుందమాలను కూడా చదవండి. అయితే అందులో ఉన్న పద్యం చెప్తాను చూడండి. నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం. అంటే నారాయణ పాదపద్మాలకు నమస్కరిస్తాను, నారాయణ్ణి ఎప్పుడూ పూజ చేస్తాను, నారాయణ్ణి నిర్మల నామాన్ని పలుకుతాను, నారాయణ్ణి తత్వాన్ని స్మరిస్తాను. ఈ విధంగా భగవంతుడు మనకిచ్చిన అవయవాలతో ఆ అవయవాలన్నిటినీ కూడా తిరిగి భగవంతుని పూజకే సమర్పించాలి అని ఈ మహాత్ములంతా మనకి తెలియచెప్తున్నారండి. మనం అది గుర్తుపెట్టుకుని శంకర్లు చెప్పినట్టుగా మనస్సుతో, నోటితోనేమో అతని స్తోత్రాలు చదవడం, స్తుతించడం, మనస్సుతోనేమో ధ్యానం చేయడం, శిరస్సుతో పాదాలకు నమస్కరించడం. ఇవి మూడు చేస్తే ఆ పరమశివుడు చాలండి, చాలా సంతోషపడిపోయి మనని తప్పక అనుగ్రహిస్తాడు. సో మనందరం ఈ శ్లోకాన్ని నిత్యపారాయణ శ్లోకం కింద చేసుకుని రోజు పరమశివుడి దగ్గర, భగవంతుడి దగ్గర ఈ శ్లోకాన్ని చదువుకుందామండి. ఓకే.